DVM గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో పవర్ ఆఫ్ ప్రొఫైల్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అసలు మనం ఏది సాధించాలన్నా మనకన్నా ముందు మాట్లాడేది ఏంటి అంటే మన ప్రొఫైల్ చూసే వాళ్ళు అంచనా వేస్తారు. ఎస్, హీ ఈజ్ ద రైట్ పర్సన్, షీ ఈజ్ ద రైట్ పర్సన్ అని. అప్పుడు మాత్రమే ఫిజికల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. మరి ఏంటి ఆ పవర్ ఏంటి ప్రొఫైల్? ఆ ప్రొఫైల్ని పవర్ఫుల్గా ప్రిపేర్ చేయాలంటే ఏం చేయాలి అనేటువంటి అద్భుతమైన విషయాలు మనం ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ జ్ఞానం అందించడానికి మనతో పాటు ఉన్నారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనర్ దివ్య ఇంగ్లీష్ అనేటువంటి అకాడమీని స్టార్ట్ చేసి ఎంతోమందికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ని అందిస్తున్నారు. వారే దివ్య కొత్తపల్లి గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. యువత విద్యార్థులు మీ జీవితానికి సంబంధించింది లేదా ప్రొఫైల్కి సంబంధించిన ఏ ప్రశ్న మీరు అడగాలనుకున్నా స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాల్ చేసి అడగవచ్చు. నమస్కారం మేడం. నమస్తే సార్. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సార్. సో అల్టిమేట్ టాపిక్ తీసుకున్నారు. yes sir. అందరూ ఏదోదో సాధించాలనుకుంటారు కానీ బేసిక్ స్టెప్ ప్రొఫైల్ ప్రిపరేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా. yes sir. సో ఏంటి అసలు వాట్ ఈజ్ ప్రొఫైల్? సార్ మీరు చెప్పినట్టు ఎన్నెన్నో చెయ్యాలనుకుంటాం, బట్ దానికి కావాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే మన ప్రిపరేషన్, మన పోర్ట్ఫోలియో చాలా ఇంపార్టెంట్. సో ఆ పోర్ట్ఫోలియో అనేది నథింగ్ బట్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని ఒక వర్డ్ ఉంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని ఒక వర్డ్ ఉంది కదా. ఇంప్రెషన్ ఎప్పుడు క్రియేట్ చేస్తాము? మనం వాళ్ళ ముందు నిలబడ్డప్పుడు. మరి మనం వాళ్ళ ముందుకు వెళ్ళకపోయినా మనకు ఇంప్రెషన్ ఎలా క్రియేట్ అవుతుంది? ఎలా మనం ఇంప్రెషన్ క్రియేట్ చేయగలము అంటే అది మనకున్న ఒకే ఒక సాధనం మన ప్రొఫైల్. సో ప్రొఫైల్ అనేది ఎట్లా మనం బిల్డ్ చేసుకోవాలి, ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి, ఏ కైండ్ ఆఫ్ థింగ్స్ మనం అందులో ఉంచాలి, ఏది ఉంచకూడదు, దేనివల్ల మనం దాన్ని చాలా ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేసుకోవచ్చు అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం సార్. సో ప్రొఫైల్లో ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అనుకున్నాం కదా. సో ఇంప్రెషన్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ నీ దగ్గర ఏమేమి ఉన్నాయో మనకు తెలియాలి. ఫస్ట్ మనం ఏదైనా ఒక బుక్లో చదివినప్పుడు ఇందులో ఏమి బాగున్నాయి, ఈ ఒక మూవీ చూసినప్పుడు ఏది బాగుంది ఏది బాగాలేదు అని మనం ఎట్లా అయితే దానిలోంచి గ్రాప్ చేసుకుంటామో, అట్లాగే ఒక మనిషిని చూసినా లేదంటే వాళ్ళ ప్రొఫైల్ చదివినా వాళ్ళలో ఏవి గుడ్ థింగ్స్ ఉన్నాయి అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. దానివల్లే మనకి వాళ్ళ మీద ఒక ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఆబ్వియస్లీ కదా సార్. yes exactly. మరి మనం వెళ్ళకుండా మనం పర్సనల్గా వాళ్ళని మీట్ అవ్వకుండా, ఫిజికల్గా మీట్ అవ్వకుండా మన మీద ఇంప్రెషన్ ఎట్లా క్రియేట్ చేస్తాం? ఎక్కడ స్టార్ట్ అవ్వాలి ఆ ఇంప్రెషన్ క్రియేషన్ అనేది? అందరికీ బాగుండాలని, మంచి మంచి ఆపర్చునిటీస్ తీసుకోవాలని, సక్సెస్ అవ్వాలని ఉంటుంది. బట్ ఆ సక్సెస్కి మంత్ర ఎక్కడ ఉంది అంటే మన ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవడంలో ఉంటుంది. ఇది ఎవరికి కావాలి అంటే ఫస్ట్ ఒక స్టూడెంట్ నుంచి, ఒక ప్రొఫెషనల్ నుంచి, ఒక ట్రైనర్స్ నుండి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎవరైతే ఒక కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి కెరీర్లో ద పీక్ మూమెంట్స్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ప్రొఫైల్ బిల్డింగ్ అనేది చాలా అవసరం సార్. ఈ ప్రొఫైల్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే సార్ స్టూడెంట్ లైఫ్ నుండి స్టార్ట్ అవుతుంది. కానీ అన్ఫార్చునేట్లీ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మనం డిగ్రీ పీజీ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు రాస్తున్నాం. ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు రోజు నైట్, అప్పుడు ఇంతకు ముందు అయితే ఓ ప్రొఫార్మా దొరికేది, దాని అన్ని పేర్లు నింపి పంపించేవాళ్ళు. ఇప్పుడు అది యాక్సెప్ట్ చేయం. వెల్ డిజైన్డ్ వెల్ డిటిపి తీసింది మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ముందు రోజు నైట్ కూర్చొని చేసిన ప్రొఫైలే మనకు అంటే గ్రాడ్యుయేట్స్, అండర్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తీసుకొని వెళ్తారు కదా సార్. అసలు నిజంగా ప్రొఫైల్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ద డే వి బోర్న్, మనం పుట్టిన రోజే మన ప్రొఫైల్ స్టార్ట్ అవుతుంది సార్. అవునా? వావ్, ఇంట్రెస్టింగ్. ఎస్ సార్. మనం పుట్టగానే ఫస్ట్ ఒక బేబీ, మేల్ ఆర్ ఫీమేల్ బేబీ బోర్న్ అని చెప్పేసి ఒక ఐడెంటిటీ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి 21st డేకి మనకు ఒక నేమ్, అక్కడ నుంచి మనం ఒక స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటాం. స్కూల్లో అడ్మిషన్ తీసుకున్న తర్వాత అక్కడ మన నేము, సర్నేము, లేదంటే మన ఫాదర్ నేమ్, ఇవన్నీ. ఆ తర్వాత మన ఒక టెస్ట్ ఏదైనా తీసుకున్నాక ఆ టెస్ట్లో మనం బాగా చేసామా, బాగా చేయలేదా, ఎక్కడ బాగున్నాడు అబ్బాయి, సౌండ్ చెప్తున్నాడా, వర్డ్స్ మాట్లాడుతున్నాడా, ఇవన్నీ మన ప్రొఫైల్ సార్. సో ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే స్టూడెంట్గా మనం జాయిన్ అయినప్పుడే స్టార్ట్ అవుతుంది. బట్ అందరూ ప్రొఫెషనల్స్గా మనం ఏమనుకుంటామంటే గ్రాడ్యుయేషన్ తర్వాత ప్రొఫైల్ బిల్డింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ప్రొఫైల్ అప్పుడు ప్రొఫైల్ అవసరము అని మనం అనుకుంటాం. అది కూడా గ్రాడ్యుయేషన్ కూడా మరి ఫ్యామిలీ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి అవసరం లేదు, అటు వెళ్ళిపోతారు. ఎవరైతే బయటికి వెళ్ళి కెరియర్ బిల్డ్ చేయాలి,
వేరే ఆర్గనైజేషన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకు మాత్రమే అనుకున్నాం ఇప్పటి వరకు. ఎస్ సార్. అండ్ ఇప్పుడు కంపెనీస్ ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్స్గా స్టార్ట్ అవుతున్నారో వాళ్ళు కూడా ప్రొఫైల్ కావాలి సార్. అండ్ ఈవెన్ బిజినెస్ కూడా, ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ కూడా దే విల్ కమ్ విత్ ద ప్రొఫైల్స్. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే వాళ్ళు ఒక మంచి ప్రొఫైల్ని బిల్డ్ చేసుకోవాల్సిందే సార్. ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ లెవెల్లో స్టూడెంట్ ప్రొఫైల్ ఎట్లా బిల్డ్ చేయొచ్చో ఒక చిన్న స్టెప్ గా చూద్దాం. ఒక ఓవర్వ్యూ సార్. 1 to 5th క్లాసెస్, ఇది మనం చాలా ప్రైమరీ ఎడ్యుకేషన్ అనుకుంటాం. ఇక్కడ మనం పిల్లడికి ఏం చూస్తామంటే వాడు స్కూల్కి వెళ్తున్నాడా వస్తున్నాడా అని చూస్తాం. బట్ ఇక్కడ పేరెంట్స్ చూడాల్సింది మార్క్స్ అవి కాకుండా అసలు కాన్సెప్ట్స్ వీడికి అర్థమవుతున్నాయా లేవా అని చూడాలి. కాన్సెప్ట్స్ ఎలా తీసుకుంటున్నాడు, ఆ కాన్సెప్ట్ అర్థమైంది, అది మ్యాథ్ రైటింగ్ స్కిల్ ఏదైనా సరే, ఆ కాన్సెప్ట్ అర్థమైంది అనుకోండి, ఆటోమేటిక్గా హీఈస్ ఎక్సెల్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ దట్. కానీ అక్కడ మనం అది చూడం. యాజ్ వీ నో దట్ ఏం చూస్తామంటే స్కూల్ ఎట్లా ఉంది, ఇంకేదో ఉందా, ఇదే మెయిన్ చూస్తాం. కానీ వాడ కాన్సెప్ట్ ఎంత అర్థం చేసుకున్నాడో చూడం. బుక్స్ బాగున్నాయా ఇక్కడ వరకు అక్కడ వరకు, లేదంటే ర్యాంక్స్, ఈ పార్ట్ చూస్తాం. నెక్స్ట్ 8th 9th 7th 8th 9th ఇది వచ్చి మనకి ఫౌండేషన్స్. ఫస్ట్ కాన్సెప్ట్ అర్థమైంది అనుకోండి, మనకి ఫౌండేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫౌండేషన్లో మనం ఏం చేస్తామంటే మనకి ఏది కావాలి, ఎక్కడ మనం బెస్ట్ అవుతాము అని తెలుస్తుంది. ఒక చైల్డ్కి 1 to 5th కాన్సెప్ట్ అర్థమవుతుంది సార్. నెక్స్ట్ ఫౌండేషన్ స్టేజ్. ఈ ఫౌండేషన్ స్టేజ్లో మనం ఎట్టు వెళ్ళాలి అంటే నాకు ఈ లాంగ్వేజ్ అంటే ఇష్టం, ఈ సబ్జెక్ట్ అంటే ఇష్టం, నాకు అక్కడ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 9th 10thలో మనం ఏం చేస్తామంటే ఎక్సెల్ అయిపోతాం. ఏంటంటే మనం కొంచెం బిజీగా ఉంటాం, చాలా తెలుసు అనుకుంటూ ఉంటాం, కొన్ని తెలియకుండా ఉంటాయి, చాలా నేర్చుకుంటూ ఉంటాం, కింద పడుతూ ఉంటాం. అండ్ 9th and 10thలో మనకి ఎక్సెల్ అయ్యడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ స్టూడెంట్ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీస్. యాజ్ ఎ క్లాస్ మానిటరా లేదంటే కల్చరల్ పార్టా, ఎక్కడైతే ఒక స్టూడెంట్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతారో ఆటోమేటిక్గా అతని స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. అకాడమిక్ ఒకటే కాదు సార్, నాన్ అకాడమిక్స్ కూడా కలిపితేనే ఎడ్యుకేషన్ అన్న విషయం అప్పుడే అది ప్రొఫైల్కి యాడ్ అవుతుంది సార్. ఇప్పుడు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కో కాలం పెట్టారు కదా. ఎస్ సార్. సో ఎప్పుడైతే 1 to 5th నుంచి 7th 8th 9th రావాలి, 10th రావాలి, ఈ లెవెల్లో ఫౌండేషన్ అండ్ కాన్సెప్ట్స్, నెక్స్ట్ తనకున్న స్కిల్స్ని యూజ్ చేసుకుని ఒక టాస్క్ని కంప్లీట్ చేయగలిగినాడు అనుకోండి, ఆటోమేటిక్గా అదే ప్రొఫైల్ సార్. వావ్, ఏదో పేపర్ మీద రాసేదే ప్రొఫైల్ అనుకుంటున్నాం, ఇంత ఉంది ప్రొఫైల్ అంటే. ఇది చూస్తున్న ప్రతి పేరెంట్, టీచర్ పిల్లవాడి ప్రొఫైల్ బిల్డ్ చేయడంలో ఫోకస్ చేయాలి ఖచ్చితంగా. ఒక పేరెంట్ కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, వాళ్ళ పాత్ర చాలా ఉంటుంది సార్. ఒక స్టూడెంట్ ప్రొఫైల్ బిల్డ్ అంటే స్టూడెంట్ ప్రొఫైల్ ఎట్లా బిల్డ్ చేయొచ్చు అంటే ఏదో ఒకటి రాయడం కాదు సార్, ఆ స్టూడెంట్ ఏం చేయగలుగుతాడు అన్నది రాయగలగాలి. అది తన క్యాలిబర్ ఏంటో తను తెలుసుకోగలగాలి. ఎస్ సార్. అండ్ 11th and 12thలో వీళ్ళు ఏం చేయాలంటే ఎక్కువ టైం సోషల్ ఇంపాక్ట్ మీద వర్క్ చేయాలి సార్. ఆల్రెడీ వీ నో కాన్సెప్ట్స్, ఫౌండేషన్స్ వచ్చేసినాయి, ఓకే, అకాడమిక్స్లో ఎక్సెల్ అయ్యాం. 11th and 12లో మన దగ్గర ఉన్న స్కిల్స్ ఏంటి, మనం ఎట్లా సొసైటీలో దీన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. అబ్బో, 11th 12th ఇంటర్మీడియట్లో సోషల్ సర్వీస్ ఎక్కడది మేడం? కనీసం ఇలాంటి క్లాసెస్ ఏర్పాటు చేయడానికి కూడా పర్మిషన్ ఇవ్వట్లా. మీరు చూడండి, మనం హై స్కూల్లో చేస్తున్నాం అంతే కదా, డిగ్రీలో చేస్తున్నాం, మీరు కూడా చూడండి. డిగ్రీలో వస్తారు కానీ ఇంటర్లో నో అలో. ఇంటర్మీడియట్ లో అసలు కాలేజ్ వాళ్ళే అలౌ చేయరు, పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎక్స్ప్లోర్ చేయాలి. వాళ్ళకి 7 వరకు till 7 వరకు వాళ్ళ క్లాసెస్ ఉంటాయి, 7 to 7. yes, బట్ 11 and 12 లో వాళ్ళకి ఉన్న ఆపర్చునిటీ ఉండాల్సినవి ఇవి. సోషల్ క్లబ్స్, ఎక్కడైనా క్లబ్స్ ఉంటే ఆ క్లబ్స్లో ఇంటరాక్ట్ అవ్వడం, అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏం చేయగలుగుతారు అన్నది ఈ సోషల్ సర్వీస్ కావచ్చు, సోషల్ ఇంపాక్ట్ కావచ్చు, సోషల్ వాల్యూ అంటారు సార్ దీన్ని. సోషల్ వాల్యూ అంటే బుక్స్ కాకుండా వాళ్ళకి ఏం తెలుసు యాక్చువల్లీ, రైట్, వితౌట్ అంటే వాళ్ళ టెక్స్ట్ బుక్స్ కాకుండా ఇంకేం నేర్చుకున్నారు. అప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడే కదా నేను ఇది చేయగలను, నాకు ఇది వస్తుంది అని చెప్తారు. లేదంటే వాళ్ళు చాలా ఇంబ్యాలెన్స్డ్ ఉంటారు రియల్ టైమ్ సొసైటీలో. ఇది చాలా అల్టిమేట్ పాయింట్ మేడం. అసలు ఇంటర్మీడియట్ని 10th వరకు అన్ని గ్రూప్స్, క్లబ్స్, ఎక్స్ప్లోర్, వేరే సైన్స్ పేరుకి తీసుకెళ్లడం, అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. 9th వరకే, అది కూడా 10th నుంచి కంప్లీట్ గా వాళ్ళు అవాయిడ్ అయిపోతారు. 10th సరే 10th వరకు ఒక డిసిప్లిన్ ఉంటది, రెగ్యులర్ గా రావడం, మార్నింగ్, అది ఇంటర్మీడియట్ లో కూడా ఉంటది, హాస్టల్ 7 to 7 కాబట్టి. ఇంకా ఇక్కడ తర్వాత కంప్లీట్ ఫ్రీడమ్ కోరుకుంటారు. సరే, ఈ మీరు అన్నట్టు ఈ ఇంటర్మీడియట్ 11th 12th లో గనక మీరు చెప్పినట్టుగా ఇలా ఇవ్వగలిగితే, సోషల్ వాల్యూ క్రియేట్ చేయగలిగితే డిగ్రీ ఈజీ అవుతుంది సార్. అండ్ వాళ్ళు జాబ్ కోసం ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు, దే క్రియేట్ జాబ్స్. వావ్. అండ్ కమింగ్ టు యూజీ సార్, డిగ్రీ, ఇంటర్ తర్వాత డిగ్రీలో మనం చేయాల్సింది ఏంటంటే, అఫ్ కోర్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు చదవరు,
డిగ్రీ అండ్ బీటెక్ అనే టాపిక్స్ ఏంటి జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లాసెస్ వినేది అంత. బట్ అక్కడ ఏం చేయాలి అంటే వీ షుడ్ క్రియేట్ సమ్ ఆపర్చునిటీస్ ఫర్ అస్. మనకు మనమే ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవాలి. అక్కడ ఈవెంట్స్, క్లబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఆర్గనైజింగ్ లో ఉండడం కావచ్చు, లేదంటే టేకింగ్ ద మెయిన్ పార్ట్, దాన్ని మనం ముందుకు తీసుకెళ్లే ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్గా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్లో ఒక్కొక్క ఈవెంట్ జరుగుతుంది, ఇట్ నియర్లీ 50 lakhs 70 lakhs ఈవెంట్స్ చేస్తుంటారు. అవి కనుక పిల్లలు కనుక ఆర్గనైజ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర లీడర్షిప్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, నెగోషియేషన్ స్కిల్స్, టీమ్ బిల్డింగ్ ఇవన్నీ ఎవరికి కావాలి? ఈ స్కిల్స్ ఎక్కడ అడుగుతారు మనల్ని? నెక్స్ట్ రాబోయే ఇంటర్మీడియట్ అడుగుతారుగా, ఇంటర్వ్యూలు అడుగుతారు, కంపెనీ జాయినింగ్ అడుగుతారు, కార్పొరేట్ లో జాయిన్ అవ్వాలన్నా, కార్పొరేట్ లో వెళ్ళాలంటే కంపల్సరీ నీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, నెగోషియేషన్ స్కిల్స్ ఉండాలి, టీమ్ బిల్డింగ్ స్కిల్స్ ఉండాలి మీరు అన్నట్టుగా. మరి ఇవన్నీ ఎక్కడ వస్తాయి? ఎవరు మనకి ట్రైనింగ్ ఇవ్వరు కదా. రియల్ టైమ్ ఆపర్చునిటీ ఎక్కడ వస్తుందంటే గ్రాడ్యుయేషన్లోనే వస్తుంది సార్. సో ఏ చిన్న ఈవెంట్ ఉన్నా వీ హ్యావ్ టు టేక్ ద పార్ట్, అందులోకి వెళ్ళిపోవాలి, ఇన్వాల్వ్ అవ్వాలి, మనల్ని మనం బెటర్ చేసుకునే ప్రయత్నాలన్నీ చేయాలి. సో ఇక్కడ అంటే మనం 1 to 5th నుంచి గ్రాడ్యుయేషన్ వరకు మనం ఏదైతే చేస్తామో లిస్ట్ ఆఫ్ అచీవ్మెంట్స్, లిస్టింగ్ ద అచీవ్మెంట్స్ కమ్స్ అండర్ ప్రొఫైల్ సార్. వాహ్, ఇవన్నీ కలిపితే ప్రొఫైల్. అంతేగాని బీటెక్ అయిపోయింది, దాంట్లో ఇంత స్కోర్ చేశాను, 10th లో ఇంత స్కోర్ చేశాను, ఇంటర్మీడియట్ ఈ టాప్ కాలేజ్లో చదివాను, ఈ అవార్డు తెచ్చుకున్నాను, డజంట్ మ్యాటర్. ఇవన్నీ కలిపి ప్రొఫైల్. ఒక శాండ్ థింగ్ చెప్పనా సార్, డిగ్రీ అయిన పిల్లలందరూ ముందు రోజు 2 రోజుల ముందో ఒక రెజ్యూమే రెడీ చేస్తారు. ఆ రెజ్యూమే ఎట్లా రెడీ అవుతుందో నేను నెక్స్ట్ సెషన్లో చెప్తా. అది చేసుకొని నెక్స్ట్ హాఫ్లో చెప్తాను. అది తీసుకొని ప్రతి ఒక ఆఫీస్కి వెళ్ళి జాబ్ కావాలి అని అడుగుతారు. అక్కడ ఏం జాబ్స్ ఉన్నాయి, నాకు ఏం స్కిల్స్ ఉన్నాయి, అక్కడున్న జాబ్కి నా దగ్గర ఉన్న ఏ స్కిల్స్ సెట్ అవుతాయి ఏమీ తెలియదు. జస్ట్ ఒక రెజ్యూమే, ఒక కాపీ పేస్ట్ రెజ్యూమే తీసుకెళ్ళి ఆఫీస్లో ఇస్తే జాబ్ ఎలా వస్తుంది సార్? అసలు ఎక్కడ నువ్వు వాల్యూ క్రియేట్ చేసుకుంటున్నావు? దిస్ ఈస్ ద సాడ్ రియాలిటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్. ఈవెన్ నౌ ఆల్సో. ఎస్ సార్, నౌ ఓన్లీ. మళ్ళీ నేను నంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్కి వెళ్ళాను, ఆపర్చునిటీస్ లేవు, ఇంత చదివాను అని మళ్ళీ దే బ్లేమ్ దెమ్సెల్వ్స్ అండ్ దే బ్లేమ్ ద సొసైటీ, దే బ్లేమ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. సేమ్ ఇదే సిస్టమ్ లో చాలా అద్భుతంగా క్రియేట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, యువత చాలా ఉన్నారు సార్. ఒక చిన్న దాంతో స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు ఒక యావరేజ్ గ్రాడ్యుయేట్ బయటకు వస్తే వాళ్ళ శాలరీ ఎంత సార్? 15K. 15K కన్నా ఎక్కువ లేదు సార్. 12 to 15K ఈజ్ ద హైయెస్ట్ శాలరీ. అదే మీరు ఐఐఎమ్స్లో కానీ ఇంకే బయట చూసారనుకోండి, వాళ్ళు 30 lakhs స్టార్టింగ్ సార్ పర్ యానం. ఎంత డిఫరెన్స్ ఎందుకు వచ్చింది సార్? ఇఫ్ యూ సీ, అక్కడ స్టూడెంట్ చదివింది అదే, ఇక్కడ స్టూడెంట్ చదివింది, మరి వాళ్ళకి వీళ్ళకి వేరియేషన్ ఏంటి? ఆటోమేటిక్గా స్కిల్ పార్ట్. స్కిల్స్ ఇప్పుడు మీరు చెప్పిన అన్ని సరే, ఇప్పటి వరకు ఏవి మిస్ అయినా అక్కడ బిల్డ్ చేస్తారు. అంటే బిల్డ్ చేస్తారు ఇన్ ద సెన్స్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తారు, స్పేస్ క్రియేట్ చేస్తారు, వెదర్ దే యూటిలైజ్ ఇట్ ఆర్ నాట్. అందులో కూడా ఉన్నారు కదా ఫెయిల్యూర్స్. ఎవరైతే యూటిలైజ్ చేసుకున్నారో దే ఆర్ ఏబుల్ టు సక్సీడ్ ఇన్ క్యాంపస్ ఇంటర్వ్యూస్. 50% దే విల్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అందులో మళ్ళీ మీరు అన్నట్టుగా ఫిల్టర్ చేస్తే మళ్ళీ అక్కడ కూడా ఉంటారు. బట్ 50% పీపుల్ దే ఆర్ అచీవింగ్ అంటే వాళ్ళు వీళ్ళతో కంపేర్ చేస్తే ఏ లెవెల్లో ఉన్నారు? అచీవ్మెంట్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే స్పేస్ ఉంది కదా, స్పేస్ ఉంది, ఎక్స్ప్లోర్ అయ్యే సో మనం మిస్ అవుతున్నాం కదా సార్ ఆపర్చునిటీస్. ఆబ్వియస్లీ వి ఆర్ మిస్సింగ్ ద ఆపర్చునిటీ. సో ఈ మధ్య ఒక మూవీ వచ్చింది మనకి, పుష్ప, ద బ్రాండ్. ట్యాగ్ లైన్ చూస్తే ద బ్రాండ్ అని చెప్తాడు ఆయన. ద బ్రాండ్ ఇన్ ద సెన్స్, నీ బ్రాండ్ అనేది ఎక్కడి నుంచో రాదు, నువ్వు క్రియేట్ చేసుకోవాలి అని ఇచ్చిన మెసేజ్ అది. అక్కడ పాజిటివ్ గా చేసుకున్నాడు యాక్టివిటీ, అనవసరం, ఇది చేసుకుందాము. ఆయన పుష్ప అంటే ఏంటి అంటే ద బ్రాండ్ అన్నాడు. సో బ్రాండ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ పవర్, ద వాల్యూ యూ క్రియేట్ ఫర్ యువర్ సెల్ఫ్. మనకి ఇంకొకరు వాల్యూ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు సార్. మన వాల్యూ మనం క్రియేట్ చేసుకోవడమే త్రూ అవర్ వర్క్స్, త్రూ అవర్ సర్వీసెస్, లేదంటే మన మాటలు కావచ్చు, లేదంటే మనం తీసుకున్న యాక్షన్స్ కావచ్చు. ఎక్కడైనా మనం చేసిన ప్రతి పనికి ఒక రియాక్షన్ అయితే వస్తుంది, దాని నుంచి ఒక గుడ్ విల్ అయితే మనకు వస్తుంది సార్. ఇది యూనివర్స్లో ఉన్న విషయమే కదా, ఆటోమేటిక్గా వస్తుంది. సో ఫస్ట్ పవర్ ఈజ్ దాట్ యువర్ ప్రజెన్స్. అసలు ప్రొఫైల్ ఉండడం వల్ల మనకి ఏం బెనిఫిట్స్ ఉంటాయి? దట్ ఈజ్ యువర్ పవర్. యాజ్ వి డిస్కస్ ప్రొఫైల్, పవర్ ఆఫ్ ప్రొఫైల్ కదా. సో పీ స్టాండ్స్ ఫర్ ప్రజెన్స్. ఎక్కడో ఉన్న మీరు ఏ కార్నర్లో ఉండండి, బట్ మిమ్మల్ని ఎక్కడైనా చూపించగలిగేది ఏంటంటే మీ ప్రొఫైలే. స్టిల్ ఎక్కడి నుంచో యూనివర్స్ నుంచి కాల్స్ వస్తాయి, బికాస్ మీరు అక్కడికి వెళ్ళలేదు, వాళ్ళకి మీరు తెలియదు. కానీ వాళ్ళు ఏం చూసి కాల్ చేసి ఉంటారు?
మీ దగ్గర ఉన్న మీ ప్రొఫైల్ వాళ్ళ దగ్గర ఉండొచ్చు, వాళ్ళకి కావాల్సిన జాబ్ రిలేటెడ్ స్కిల్స్ మీ దగ్గర ఉన్నాయి. సో ఆబ్వియస్లీ మీరు లేకుండా మీ ప్రజెన్స్ని క్రియేట్ చేసింది ఎవరు? మీ ప్రొఫైల్. అండ్ నెక్స్ట్ ఆపర్చునిటీస్. మీకు ఒక మంచి ప్రొఫైల్ ఉండడం వల్ల ఫస్ట్ మీ ప్రజెన్స్ అనేది బయట ప్రపంచానికి తెలుస్తుంది సార్. మీ స్కిల్ ఏంటి, అది పేపర్లోనే ఉండాలని ఏం లేదు సార్. ఇఫ్ యు సీ ఒక రీల్ లాగా ఇప్పుడు చాలా మనం ఛానల్లో మాట్లాడుతుంది, ఈ ఛానల్ ద్వారా మీకు ఒక ఫోన్ వస్తుంది. yes sir, you have created your profile. yes, okay, wonderful. and opportunities, మన ప్రజెన్స్ ని ఎక్కడైనా చూపించగలిగేది, డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో కావచ్చు, నార్మల్ గా పేపర్ లో కావచ్చు, ఎక్కడైనా సరే మనల్ని ప్రజెంట్ చేసేది ఏంటంటే మన ప్రొఫైల్. ఆపర్చునిటీస్, మీరు చెప్పినట్టుగా ఎక్కడి నుంచైనా మనకు ఏ నైట్ ఎప్పుడు ఆపర్చునిటీస్ వస్తుందో తెలియదు సార్. సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి ఛత్తీస్గఢ్ యూనివర్సిటీ కాల్స్ ఏంటి అంటే మాకు ఒక ఫ్యాకల్టీ కావాలి, ఈజ్ ఇట్ పాసిబుల్ టు రీలొకేట్. మన దగ్గర నుంచి చూడండి, మనం ఎక్కడ ఉన్నాం, ఛత్తీస్గఢ్ నుండి యూనివర్సిటీ. ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివ్ ఉన్నప్పటి నుంచి మనకి మన నంబరు మనం ఏంటో ప్రపంచానికి తెలిసిపోయింది సార్. రైట్ నౌ ఒక 25 కంట్రీస్ కి మనం వెళ్తున్నాం ఇప్పుడు లైవ్ లో. రైట్ నౌ, ఇప్పుడు ప్రెసెంట్లీ ఇప్పుడు. అండ్ నెక్స్ట్ వర్త్ సార్. వర్త్ ఇన్ ద సెన్స్, అసలు నీ వర్త్ ఏంటో ప్రూవ్ చేసుకోవాలంటే నువ్వు బయట ఎక్కడో అరిచి గోల చేయాల్సిన అవసరం లేదు. నీ వర్త్ అంతా నువ్వు చేసిన అచీవ్మెంట్స్ ఏంటి, నీ స్కిల్స్ ఏంటి, క్లియర్గా నువ్వు ఒక పేపర్లోనో ఇంకెందులోనో నువ్వు క్లియర్గా నీ ప్రొఫైల్లో రాసావనుకోండి, ఆటోమేటిక్గా అది చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది. సైలెంట్గా నీ వర్త్ని ప్రూవ్ చేసుకోవచ్చు నీ ప్రొఫైల్ త్రూ ప్రెజెన్స్. ఫస్ట్ నీ పవర్ని క్రియేట్ చేసుకోవాలి, వాల్యూ. తర్వాత ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేసుకోవాలి. విన్నర్, ఇక్కడ మనకు డెఫినేషన్ కూడా చెప్దాం యువతకి. చెప్పండి. ఇప్పుడు అబ్దుల్ కలాంజీ అంటారు కదా, వీ మే నాట్ హ్యావ్ ఈక్వల్ టాలెంట్స్, బట్ వీ హ్యావ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ టు ప్రూవ్ అవర్ టాలెంట్స్. అందరికి అవకాశాలు అయితే ఉన్నాయి, నువ్వు ప్రూవ్ చేసుకోవాలి నీ టాలెంట్. ఇప్పుడు ఎవరైనా ఫేవరెట్ హీరోస్ ఉన్నారు, ఫేవరెట్ క్రికెటర్స్ ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. వారే ఎందుకు ఫేవరెట్ అయ్యారు? ఆ ఆపర్చునిటీని యూజ్ చేసి వాళ్ళ టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నారు. ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, బట్ మనం ఎందుకు ల్యాక్ అవుతామంటే ఫస్ట్ వీ డోంట్ నో హౌ టు ప్రొజెక్ట్ ఇట్. అసలు ఎక్కడ ప్రొజెక్ట్ చేస్తే మనకి ఆపర్చునిటీని మనం గ్రాబ్ చేస్తామని తెలియదు. ఆ ఆపర్చునిటీస్ కి యూటిలైజ్ చేసుకునే వర్త్ ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఐఎమ్ వర్ది అన్న ఫీలింగ్ రావాలి. ఐఎమ్ నాట్ ఇనఫ్, ఐఎమ్ నాట్ వర్ది, ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్ అనే ఈ నెగటివ్ థాట్స్ నుంచి బయటపడాలి. అండ్ ఈ ప్రొఫైల్ ని మనం ఎక్కడ పోస్ట్ చేయాలంటే సార్ డిజిటల్ ప్లాట్ఫామ్స్. ఇప్పుడు మనం అంతా డిజిటల్ ఎరాలో ఉన్నాం కదా. డిజిటల్ ఎరాలో మనకంటూ ఉన్న చాలా, ఇప్పుడు యాజ్ ఒక ఛానల్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, రీల్స్ కావచ్చు, ఎక్కడ ఏ ప్లాట్ఫామ్లో దీనికి అంటే లింక్డ్ఇన్, మనం ఎగ్జాంపుల్ చెప్తే లింక్డ్ఇన్ సార్. లింక్డ్ఇన్ ఇస్ కంప్లీట్లీ ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్. అక్కడ మీరు పోస్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇన్బిల్ట్ మనకు కాల్స్ వస్తాయి, ఇన్బిల్ట్ మనకు మెసేజ్లు వస్తాయి. స్టిల్ ఐఎమ్ గెటింగ్, అంటే ఎప్పుడు రెగ్యులర్గా నేను చూస్తున్న ప్రతిసారి నా గ్యాలరీలో వచ్చేది ఏంటంటే మెసేజెస్, ఆర్ యూ ఇంట్రెస్టెడ్, అవకాశాలు అయితే చూపిస్తూ ఉంటది. వెదర్ యు వాంట్ టు గో ఆర్ నాట్, ఇట్ ఈస్ యువర్ చాయిస్. అంటే మనం అక్కడ ఎలివేట్ అవుతున్నాం కదా సార్. ఒక 50 మెంబర్స్ 30 మెంబర్స్ ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, అన్ని కంపెనీస్ మన ప్రొఫైల్ చూస్తున్నాయి అంటే దట్స్ ఎనఫ్ కదా సార్. ఇంకా మనం పరిగెత్తకుండా మనం ఎక్కడికి వెళ్ళాం, జస్ట్ మన ప్రొఫైలే ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఇది చాలా అల్టిమేట్ విషయం మేడం. ప్రతి యువత అవకాశాలు లేవు అని అన్నెసెసరీగా సోషల్ మీడియాలో టైం వేస్ట్ ఉన్న యువత, లింక్డ్ఇన్ లో మీరు మీ ప్రొఫైల్ ఉంటే మీకు సరి అయింది, ఎక్కడైనా అవకాశం వస్తే ఎంతో మంది సక్సెస్ అవుతున్నారు కదా లింక్డ్ఇన్ ద్వారా. ఎక్కడెక్కడ ఏముందో తెలుస్తుంది కదా. వావ్. అండ్ డిగ్రీ కంప్లీట్ అయిపోయి రెజ్యూమే తీసుకుని వెళ్తే ఎంత ఆపర్చునిటీస్ వస్తున్నాయో నాకు తెలియదు, కానీ లింక్డ్ఇన్ లో మీ ప్రొఫైల్ ఒక్కసారి అప్లోడ్ చేస్తే ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, 80% కంపెనీస్ దే ఆర్ గూగ్లింగ్ అండ్ దే ఆర్ టేకింగ్ హైరింగ్ ఆన్లైన్ ఓన్లీ. ఆఫ్టర్ కోవిడ్ అయితే కంప్లీట్ గా ఆన్లైన్ థింగ్సే జరుగుతాయి. ఈవెన్ కాలేజెస్ లో నేను ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాను, వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఆన్లైన్ లో చేస్తారు. ద కంపెనీ ఈస్ నాట్ కమింగ్, ఒక రిప్రజెంటేటివ్ మాత్రమే వస్తారు, వాళ్ళకి కంప్లీట్ గా ఆన్లైన్ ఇంటర్వ్యూస్ చేసి హైరింగ్ చేస్తున్నారు. సో ఇది ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అంత అడ్వాన్స్ మూమెంట్ లో ఇప్పుడు వాళ్ళందరికీ, ఇప్పుడు యువతకు చాలా ఇంట్రెస్టింగ్ సోషల్ మీడియాని వాళ్ళ గ్రోత్ కి ఉపయోగించుకోవచ్చు. వావ్. సో పవర్ ఆఫ్ ప్రొఫైల్లో ఫస్ట్ మనకి ప్రజెన్స్ క్రియేట్ చేసుకోవచ్చు, మనం ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవచ్చు, మన వర్త్ని ప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ ఎంగేజ్మెంట్ అంటే ఎక్కడ మనకి అవకాశాలు ఉన్నాయి అక్కడ మన ప్రొఫైల్ని ప్రజెంట్ చేస్తాం. ఎంగేజ్మెంట్ ఇన్ సెన్స్, ఓకే ఈ ప్రొఫైల్ లింక్డ్ఇన్లో పెడతాం, ఇంకా గిట్స్ పెడతాం, మన వెబ్సైట్లో పెట్టుకుంటాం, లేదంటే మీరు పర్సనల్గా మీకంటూ ఒక ప్రొఫైల్ ఉంటే ఆ ప్రొఫైల్ దగ్గర పెట్టుకుంటారు, ఎనీథింగ్. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ దాట్, మీరు అంటే రెడీగా ఉన్నారు అని ఇండస్ట్రీకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మీ దగ్గర స్కిల్స్ ఉన్నాయి, మీరు రెడీయే, మీకు అన్నీ ఉన్నాయి, కానీ మీరు జాబ్ చేయడానికి రెడీ ఉన్నారని వాళ్ళకి ఎలా తెలుస్తుంది?
మీరు ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసి బయటికి పంపిస్తేనే కదా ఓకే ఈ ప్రొఫైల్ ఇలా వచ్చింది అంటే ఈజ్ విల్లింగ్ టు వర్క్ ఇన్ దిస్ ప్రొఫైల్, ఇందులో వర్క్ చేస్తాడు, ఈ స్ట్రీమ్లో ఈయనకు నాలెడ్జ్ ఉంది, లేదా 2.5 years ఎక్స్పీరియన్స్ ఉంది, 3 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఇదంతా బయట ప్రపంచానికి ఎలా తెలుస్తుంది? అండ్ మన స్ట్రీట్ వరకే మన ఫేస్ తెలియదు కదా. ఎస్ మేడం. సో POWER పవర్లోనే పవర్ ఏంటి, ఎలా క్రియేట్ చేసుకుంటామో చెప్పారు. నెక్స్ట్ క్రియేషన్. ఎస్, క్రియేషన్. ఎప్పుడైతే క్రియేషన్ ఉందో ఆటోమేటిక్గా మనం క్రియేట్ అవుతాం, మనం రీక్రియేట్ అవుతాం. ఎస్. సో పవర్ఫుల్గా మనం ఉండాలంటే మనల్ని మనం రీక్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్, మీరు ఎప్పుడైతే ప్రొఫైల్ కావాలో ఫస్ట్ మీ పర్పస్ ఏంటి? క్లారిటీ. C స్టాండ్స్ ఫర్ క్లారిటీ. దీనికి ఎగ్జాంపుల్ మీరే సార్. మీ నేమ్కి ముందు NLP ఉంటుంది, కరెక్ట్ కదా? సో మీ పేరు వినగానే NLP రామ్ గారు అనగానే ఆటోమేటిక్గా NLP మీ పేరు ఇంటి పేరులోనే అయిపోయింది. సో మీ లైఫ్ పర్పస్ అక్కడే కనిపించింది కదా. ఎస్. సో క్లారిటీ ఉంది మీకు దేని మీద, నేనేం చేయబోతున్నాను, నెక్స్ట్ నాదేంటి, నా జర్నీలో ఏముండింది అంటే మీ జర్నీలో మొత్తం NLP ఉంది ఇప్పుడు. సో మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు, ఇప్పుడు మీకు ప్రొఫైల్ కొత్తగా అవసరం లేదు, మీ పేరే మీ ప్రొఫైల్. సో క్లారిటీ ఉండాలి. ఏ పర్పస్ మీద మీరు మీ ప్రొఫైల్ని క్రియేట్ చేసుకుంటున్నారు? జాబ్ కోసం వెళ్తున్నారా, లేదంటే ప్రమోషన్ కోసం వెళ్తున్నారా, అబ్రాడ్కి వెళ్తున్నారా? అబ్రాడ్కి వెళ్ళే ప్రతి ఒక్కరూ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ పంపించాలి సార్. SOPs అంటారు. SOPs రాయడానికి ఒక ఇంగ్లీష్ ట్రైనర్స్ 3 to 5K ఛార్జ్ చేస్తారు. ఇది ఈచ్ అండ్ ఎవ్రీ అబ్రాడ్కి వెళ్ళే కన్సల్టెన్సీ దగ్గర ఓపెనింగ్స్ ఉంటాయి. ఒక ప్రొఫైల్ రాయడానికి 3 to 5K అంటే ఇట్స్ హై అమౌంట్. అండ్ ఒక ప్రొఫైల్ ఎన్ని వర్డ్స్ ఉంటుందంటే 150 to 300 వర్డ్స్లోనే ఉంటుంది. ఆ 150 to 300 వర్డ్స్ చేయడానికి అది వాళ్ళ ప్రొఫైల్, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బట్టి ఒక ట్రైనర్ రాస్తారు. సో వాళ్ళ పర్పస్ ఏంటో తెలుసుకొని క్లారిటీ తీసుకొని వాళ్ళు అబ్రాడ్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి అంటే ఏ కైండ్ ఆఫ్ థింగ్స్ మనం ఇవ్వాలి, అక్కడ ఉన్న యూనివర్సిటీ వీళ్ళని యాక్సెప్ట్ చేయాలి అంటే వీళ్ళ SOP కరెక్ట్ ఉండాలి, ఉంటేనే ఆ యూనివర్సిటీ యాక్సెప్ట్ చేస్తుంది. సో వెన్ ఎవర్ యు ఆర్ రైటింగ్ మీ ప్రొఫైల్, యూ హ్యావ్ టు బీ క్లియర్ విత్ వాట్ ఈస్ ద పర్పస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి సర్వ్. ఆ పర్పస్ సర్వ్ చేయాలంటే మీకు క్లారిటీ ఉండాలి, మీరు దేనికోసం రాస్తున్నారు. సో క్రియేట్ ఫస్ట్, C క్లారిటీ. నెక్స్ట్ R ఫర్ రిఫైన్ ఇన్ ద సెన్స్ మీరు ఏదైతే రాస్తారో దాన్ని రిఫైన్ చేయాలి. ఇప్పుడు కాపీ పేస్ట్ లాగా ఒకసారి వస్తుంది అంటే మనం ఒక దానికోసం రాస్తామండి. ఇప్పుడు అబ్రాడ్కి వెళ్ళడానికి రాసాం, అబ్రాడ్కి వెళ్ళడానికి రాసిన తర్వాత దాన్ని అలాగే ఆ ఫామ్లోనే పెట్టకూడదు. నెక్స్ట్ ఇంకొక జాబ్కో ఇంకొక దానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి, దాన్ని రిఫైన్ చేయాలి. ఏం రిఫైన్ చేస్తాము, మన స్కిల్స్ మారవు కదా అని మీకు డౌట్ రావచ్చు. మన అడ్జెక్టివ్స్ చేంజ్ అవుతాయి. అంటే మనం యూజ్ చేసే ఇప్పుడు డెడికేటెడ్, రిలయబుల్, ఈ అడ్జెక్టివ్స్ మారుతాయి. అంటే యాజ్ అన్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ మీకు కూడా తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను, అడ్జెక్టివ్స్ చేంజ్ చేస్తాం. లేదంటే వాళ్ళు ఇచ్చిన అవుట్కమ్స్ మారుతాయి, వాళ్ళు ఇచ్చిన ట్రాన్స్ఫర్మేషన్స్ చేంజ్ అవుతాయి. అంటే కంపెనీకి వెళ్ళేటప్పుడు అది టైలర్ మేడ్గా ఉండాలి. వాళ్ళకి ఏం అవసరమో మన దగ్గర ఏముందో అది మాత్రమే చెప్పాలి. అబ్రాడ్ కంటే మనం కొంచెం ఎక్సెస్ చెప్పాల్సి వస్తుంది. అక్కడ వాళ్ళ స్టూడెంట్కి వెళ్తున్నాడు కాబట్టి స్టూడెంట్ గా తన జర్నీ ఏంటి అది చెప్తే సరిపోతుంది. ఒక ప్రొఫెషనల్ గా వెళ్తే అప్పుడు నువ్వు ఏమేమి వర్క్ చేసినావు, నీకు ఏం రెస్పాన్సిబిలిటీస్ అలాట్ చేసి ఉన్నారు, అండ్ దాంట్లో నువ్వేం ఎక్సలెంట్ గా వర్క్ చేసినావు, ఏం అచీవ్మెంట్స్ తీసుకున్నావు, ఇంకా ఏమేం పనులు బాగా చేయగలవు, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. సో ఒక స్టూడెంట్ ప్రొఫైల్ నుండి అదే ప్రొఫైల్ ప్రొఫెషనల్కి వెళ్తే ఇంకొంచెం చేంజ్ అవుతుంది సార్. సో ఫస్ట్ వన్ క్లారిటీ, నెక్స్ట్ రిఫైన్ ఇట్, నెక్స్ట్ సార్ ఇది ఎంగేజ్ అవ్వాలి. ఎంగేజింగ్ ఇన్ ద సెన్స్ మీరు ఏదైతే ఒక దాన్ని తీసుకున్నారో, ఏ ప్రొఫైల్ అయితే మీరు తీసుకున్నారో దాన్ని అప్డేట్ చేస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు చూడండి ఎవ్రీ 3 monthsకి 2 monthsకి మనం ఏదో ఒక అప్గ్రేడేషన్ తీసుకుంటాం. అది చిన్న అచీవ్మెంటే కావచ్చు, దట్ ఈస్ ఎ బిగ్ థింగ్ ఫర్ యూ. అది చిన్నదే. ఏది మీరు ఒక సెషన్ అటెండ్ చేశారు, లేదంటే మీరు ఒక సెమ్ ఎగ్జామ్లో ఇన్ని స్కోర్ చేశారు, లేదంటే మీరు ఒక ఈవెంట్ని కోఆర్డినేట్ చేశారు, అది చిన్న అచీవ్మెంటే. బట్ ఆ చిన్న అచీవ్మెంట్ని కూడా మీరు ఏం చేయాలంటే మీ ప్రొఫైల్లో యాడ్ చేసుకోవాలి. బికాస్ అది మీరు చేసిన పని. కొన్నిసార్లు మనం చేసిన చిన్న పనులే మనకు చాలా ఎక్కువ ఐడెంటిటీని తీసుకొస్తాయి, చాలా చిన్న పనులు. మేబీ ఆ సర్టిఫికెట్ లో మీ మార్క్స్ ఎన్ని ఉన్నా ఆ ఒక్క యాక్టివిటీయే ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేస్తుంది, ఇన్వైట్ చేసే అవకాశం ఉంది. చాలా మంది డిగ్రీలు కంప్లీట్ చేస్తారు. డిగ్రీ 100 మందిలో మీరు ఒక్కరొక యాక్టివిటీ చేసి ఉండొచ్చు, ఆ 100 మందిలో యాక్టివిటీ చేసిన వాళ్ళు ఉండకపోవచ్చు, అప్పుడు మీకు అది ప్లస్ అవుతుంది కదా సార్. అందుకనేసి అండ్ అలైన్ విత్, అంటే మీరు ఏ ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకున్నారో ఏ డిజిటల్ ప్లాట్ఫామ్లో సెట్ అవుతుంది. ఇప్పుడు లింక్డ్ఇన్లో అన్ని ప్రొఫైల్ సెట్ కావు. ఇప్పుడు నేను లింక్డ్ఇన్లో పెట్టాలంటే ఖచ్చితంగా ఒక వర్డ్ ఫార్మాట్లో ఉందే పెట్టుకుంటాను.
ఓకే. ఓకే, అలైన్ చేసుకోవడం అనేది వన్ మోర్ ఒక టాస్క్ మనకి. ఏ ప్లాట్ఫామ్ ని బట్టి ఎట్లాంటిది ఇవ్వాలి, కొన్నిట్లో రిటర్న్ ఇవ్వాలి, కొన్నిట్లో డిజిటల్ అంటే మనం ఏమంటాం విజువలైజ్ చేసి ఇవ్వాలి. విజువలైజ్ అంటే ఇప్పుడు చూడండి, నా ప్రొఫైల్కి వస్తే నా ప్రొఫైల్ కంప్లీట్ గా పిక్టోరియల్ ఉంటుంది. పిక్టోరియల్ స్లైడ్ వైజ్ గా అరేంజ్ చేస్తాను, ఒక పిక్చర్ పెడతాను. ఆ పిక్చర్ లో ఏం చేస్తానంటే కింద నేను రాస్తాను ఏంటంటే వాట్ ఈస్ ద అవుట్కమ్ ఐ గేవ్ ఓవర్ దే, వాట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఐ గేవ్. ఐ అటెండెడ్ సెషన్ అని రాయను సార్, ఐ అటెండెడ్ సెషన్ లేదంటే ఐ టుక్ ఏ సెషన్ అని చెప్పను. ఏం అవుట్కమ్ ఇచ్చాను అక్కడ, ఆ స్టూడెంట్కి ఏం ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చాను, లేదంటే ఏం అవుట్కమ్ నాకు బెస్ట్ అనిపించింది, అది ఒక సెంటెన్స్ లో పెట్టుకుంటాను. ఇట్స్ మై పిక్టోరియల్. వెరీ క్రియేటివ్. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఒక షార్ట్ ప్రొఫైల్ తీసుకెళ్ళి ఒక టెక్స్ట్ ఫామ్ లో పెడతారు కదా. సో వెన్ దేసి అంటే వాళ్ళు నాకు చూసినప్పుడు ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది, అది కూడా ఆ క్రియేటివిటీని కూడా చూస్తారు కదా. చూస్తారు. చెప్పే విషయం ఒకటే అయినా దాన్ని అద్భుతంగా ప్రెజెంట్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే కొంచెం డిఫరెంట్ గా అనిపించి ఇదేంటి బాగుంది. నాకు ఒక స్టూడెంట్ ఉన్నారు శశి అని చెప్పి, ఆయన ఏంటి సివిల్ ఇంజనీరింగ్ నుండి వచ్చిన అబ్బాయి. సో ఆ అబ్బాయి తన ప్రొఫైల్ ఎలా చేసుకున్నాడంటే ఒక బిల్డింగ్ డిజైన్ లో పెట్టి మనకి గ్రాఫ్ ఉంటది కదా, గ్రానైట్ డిజైన్ బ్యాక్ డ్రాప్ పెట్టి అందులో తన ప్రొఫైల్ రాసుకున్నాడు. వావ్, వెరీ క్రియేటివ్. ఆ గ్రానైట్ డిజైన్ చూడగానే ఆటోమేటిక్ గా తన సివిల్ ఇంజనీర్ అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్బిల్ట్ గా ఆ ప్రొఫైల్ చూడగానే కొంచెం డిఫరెంట్ గా బిల్డింగ్స్ ఉన్నాయి బ్యాక్ ఎండ్ లో, అవి ఆ తర్వాత గ్రానైట్ డిజైన్ ఉంది అంటే ఒక క్రియేషన్ డిజైనర్ చెప్పేసుకుంటున్నాడు. సో మన ప్రొఫైల్ మనకన్నా ముందు మాట్లాడుతానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. మనం మాట్లాడము, మన ప్రొఫైలే మనం సివిల్ ఇంజనీరా లేదంటే ఏ ప్రొఫైల్ నుంచి ఉన్నాము అనేది తెలిసిపోతుంది. అంటే క్రియేటివ్ గా వర్క్ చేసే జాబే ఇంజనీరింగ్ జాబ్ యాక్చువల్లీ ఇప్పుడున్న కండిషన్లో. అండ్ నెక్స్ట్ టైలర్ అంటే ఏ జాబ్కి ఎట్లాంటి థింగ్స్ ఇవ్వాలి. ఇప్పుడు అన్ని జాబ్స్ ఒకే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అడగవు, కొన్ని దాంట్లో రోల్స్ మారుతాయి. సో మీరు అక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసినప్పుడు ఆ రోల్ డిస్క్రిప్షన్ చూసినట్టు దాని తగ్గట్టుగా దీన్ని టైలర్ చేయాలి. ఎట్లా టైలర్ చేస్తాము, ఎట్లా తెలుస్తుంది మనం అంతా ఒకటే కదా అంటే లేదు, ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది. ఇక్కడ కమ్యూనికేషన్ అడుగుతారు. సింపుల్గా దీని ఏమంటారంటే ప్రొఫైల్ స్టేట్మెంట్ అంటాం. వాళ్ళు రిక్వైర్మెంట్ లో పెడతారు కదా, మాకు ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు కావాలి, మనకు ఆ క్వాలిటీస్ మనలో ఉన్నాయి అనేది అందులో ప్రొజెక్ట్ అవ్వాలి. అది ప్రొజెక్ట్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలంటే ఒక ప్రొఫైల్ స్టేట్మెంట్ రాయాలి. దీన్ని ప్రొఫైల్ స్టేట్మెంట్ అంటారు. ఇది మనకి రెజ్యూమేలో టాప్లో వస్తుంది, ప్రొఫైల్లో కూడా టాప్లో వస్తుంది. ఇప్పుడు చూడండి, ఏ డెడికేటెడ్ యంగ్ గ్రాడ్యుయేట్. ఇప్పుడు నేను అతను ఏం చేశాను, డెడికేటెడ్ యంగ్ గ్రాడ్యుయేట్ లుకింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు ఎక్సెల్ ఇన్ హిస్ అడ్మినిస్ట్రేషన్ వాట్ ఎవర్ జాబ్ ఇట్ ఈస్. ఇప్పుడు నేను అతనికి అది ప్రొఫైల్ స్టేట్మెంట్ అంటాం సార్. ఇందులో 3 to 5 సెంటెన్స్ కన్నా ఎక్కువ రాయం. బట్ అందులో ఫస్ట్ థింగ్ ఏంటి, అతని మెయిన్ ఎజెండా ఏంటి, ఆయనకి ఏం ఎక్స్పీరియన్స్ ఉంది, ఏం స్కిల్స్ ఉన్నాయి, ఏ టెక్నాలజీ తెలుసు, ఈ 4 కేటగిరీస్ వేసి ఆ స్టేట్మెంట్ రాస్తాం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూ ఆర్ క్రియేటింగ్ యువర్ ప్రొఫైల్. ఫస్ట్ దీని తర్వాత నెక్స్ట్ అన్ని మీ అచీవ్మెంట్స్ అన్ని 1 by 1 వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఎలివేట్ మీన్స్ ప్రమోట్ చేసుకోవాలి, మనల్ని మనమే ప్రమోట్ చేసుకోవాలి కదా. మనల్ని మనమే బ్రాండ్ చేసుకోకపోతే ఎవరు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ఇంతకు ముందు న్యూస్ పేపర్లో ఫొటోస్ వస్తే 90s ఐ థింక్ 98, 99 ఆల్ మై ఫొటోస్ దే పబ్లిష్డ్ ఇన్ ఉదయం న్యూస్ పేపర్, డిస్ట్రిక్ట్ స్పెషల్ మొత్తం రావడం. అండ్ అది గ్రేట్. అప్పుడు అంటే మన ఫోటోలు వేరే వాళ్ళకి ఇచ్చి మన విషయాలు చెప్పితే వాళ్ళు రాస్తారు ఆర్టికల్. ఇప్పుడు మనం వీ కెన్ రైట్ అవర్ ఓన్ స్టోరీ, వీ కెన్ ఎలివేట్ అవర్ సెల్ఫ్. ఎలివేట్ అవ్వాలంటే ఇంకొక వర్క్ కూడా చేయొచ్చు. అది మీరు చెప్పినట్టుగా మన ఫీల్డ్లో చాలా ఎక్సలెంట్ అని తెలియాలి అంటే ఇప్పుడు చూడండి, ఈ ప్లాట్ఫామ్లో మాట్లాడడం, ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ త్రూ మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకోవడం, లేదంటే మీరు అన్నట్టు ఒక ఆర్టికల్ రాయడం. దీనివల్ల ఏంటంటే మనం సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అన్న విషయం బయటకు వెళ్తుంది. సో ఎలివేట్ యువర్ థింగ్స్ అంటే ఓన్లీ పేపర్ వర్క్ కాదు సార్, పేపర్ కాకుండా బియాండ్ ద పేపర్ నీ స్కిల్స్ అనేవి ఏంటంటే నువ్వు ఎప్పుడైతే ఎలివేట్ చేసుకుంటావో, ప్రజెంట్ చేసుకుంటావో, నెట్వర్కింగ్ ఉంటుందో ఆటోమేటిక్గా విల్ గెట్ క్రియేటెడ్ బై అంటే అదర్స్ మైండ్లో మనకంటూ ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోవడమే క్రియేషన్, నాట్ జస్ట్ రైటింగ్ ఆన్ ద పేపర్. నేను ఇది చేశాను అది చేశాను కాకుండా ఒక పేపర్లో ఆర్టికల్ రాస్తే అది ఆ ఆర్టికల్ ఐ హావ్ రిటన్ దిస్, అలాంటివన్నీ అది చదివిన వాళ్ళకి ఆటోమేటిక్గా సో అండ్ సో ఆర్టికల్ నేను చదివానండి, నేను మీ ఆర్టికల్ రెఫరెన్స్ ఇవ్వాలి, వచ్చేస్తుంది. ఐ హావ్ గివెన్ ఇంటర్వ్యూస్ ఇన్ దీస్ ఛానల్స్ అని చెప్పినప్పుడు ఆటోమేటిక్గా దే విల్ వాచ్ దీస్ థింగ్స్ కదా. ఇంకా మీరు ప్రొఫైల్ పట్టుకొని వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది. ఆటోమేటిక్గా మిమ్మల్ని ఒక 4 సార్లు ఛానల్లో చూసినారో, 4 సార్లు మీ ఆర్టికల్ చూసినారు అనుకోండి, వాళ్ళే మీ ప్రొఫైల్ చెప్పేస్తారు, మిమ్మల్ని నేను చాలాసార్లు చూసాను సార్ ఛానల్లో, ఐ నో సార్ మిమ్మల్ని చూసారంట. సో రిటర్న్ ప్రొఫైల్ కూడా అవసరం లేదు. ట్రూ మేడం. సో క్రియేట్
క్లారిటీ, రిఫైన్, ఎలివేట్, ఏ ఫర్ అడ్జస్ట్, అలైన్, నెక్స్ట్ టీ ఫర్ టైలర్ అండ్ ఈ ఫర్ ఎంగేజ్. క్రియేట్ యువర్ ప్రొఫైల్ పవర్ఫుల్లీ. పవర్ఫుల్ గా క్రియేట్ చేసుకోవాలంటే ఈ యాక్రోనిమ్స్ పాటించాలి సార్. వావ్, సూపర్. ఇప్పుడు దీంట్లో మీరు ఎలా క్రియేట్ చేయాలి, పవర్ఫుల్ ఎలా ఉండాలి చెప్పారు కదా. ప్రొఫైల్లో కొంతమంది చాలా మిస్టేక్స్ ఐఎమ్ లిజనింగ్ మ్యూజిక్, ఐఎమ్ రీడింగ్ బుక్స్, మై హాబీస్ అని రాస్తారు. అంటే చదివినా చదవకపోయినా ఏదో రాస్తే ఏదో అని, అది చాలా పెద్ద బ్లండర్ కదా. బుక్ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ బుక్స్ అని రాస్తారు అనుకోండి, ఏం జరుగుతుంది చెప్పండి. వాళ్ళు నాకు చాలా ఫన్నీగా అనిపించే విషయం ఏంటంటే లిజనింగ్ టు మ్యూజిక్, వాచింగ్ టీవీ, లేదంటే లిజనింగ్ ప్లేయింగ్ క్రికెట్. ఇవి ఒక 100-200 రెజ్యూమెస్ తీస్తే 75% ఇవే ఆ హ్యాబిట్స్ ఉంటాయి. స్క్రోలింగ్ రీల్స్, ఇది ఒక హ్యాబిట్, అది కూడా రాస్తున్నారు. స్పెండింగ్ ఇన్ సోషల్ మీడియా కూడా ఒక హాబీ అయిపోయింది, అది కూడా మెన్షన్ చేస్తున్నారు. అది ఎంత జనరలైజ్డ్ థింగ్ అంటే ఆ బ్లండర్ వాళ్ళకి తెలియదు. ఇన్ కేస్ ఆఫ్ ఒకవేళ ఒక ప్రొఫెషనల్ దగ్గరికి ఆ రెజ్యూమే వెళ్ళింది అనుకోండి, అది అవుట్డేటెడ్ రెజ్యూమే అంటారు. ఎందుకని అంటే మీరు ఏం చేస్తారో తెలియదు, దానివల్ల అవుట్కమ్ ఏంటి. ఒక హెచ్ఆర్ కూర్చుంటే ఏం అడుగుతారంటే, అవును వాచింగ్ టీవీ అన్నావు, వాట్ ఈజ్ ఇట్ ఫర్ మీ, నాకేం వస్తుంది అందులో. అది నీ హాబీస్ ఎందుకు, వాళ్ళకి రిలేట్ అయ్యేటివి ఉండాలి. మేమైతే ఏం చెప్పేవాళ్ళం అంటే, అక్కడ నేను రీడింగ్ బుక్స్ అని పెడితే ఆ బుక్ కు సంబంధించిన క్వశ్చన్ అడిగితే చెప్పగలిగాలి. హూ రోట్ దిస్ బుక్ అని అడిగారు అనుకోండి, లిజనింగ్ టు మ్యూజిక్ అన్నారు అనుకో, ఒక మ్యూజిషియన్ నేమ్ అడిగారు, హూ ఈస్ ద ఫేమస్ ఫ్లూటిస్ట్ అని అడిగితే ఆథర్ ఎవరు, కాన్సెప్ట్ ఏంటి, దాంట్లో మీకు నచ్చిన దాని గురించి చెప్పండి అంటే ఏం చెప్తారు. చెప్పగలిగే విధంగా ఉంటేనే రాయాలి అని నేను స్టార్టింగ్ లో ఇది నేర్పించాను. అదే కంటిన్యూ అవుతుంది. అదే ఉంది సార్. ఎప్పుడైతే నువ్వు దాని గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేనప్పుడు, ఒక 2 to 3 minutes మాట్లాడినప్పుడు, అది వేస్ట్ ఆఫ్ ఆ హాబీ అనేది మెన్షన్ చేయకుండా ఉండడమే బెటర్. మెన్షన్ చేస్తున్నావు అంటే యు మస్ట్ బి ఇన్ ఎ పొజిషన్ టు ఆన్సర్ ఎనీథింగ్. బట్ గ్రాడ్యుయేషన్స్ మీరు నేను చాలా సార్లు చూస్తాను, ఒక ఫన్నీ ఎక్స్పీరియన్స్ చెప్తాను. భార్గవ్ అనే ఒక స్టూడెంట్ రెజ్యూమే చూస్తున్నాను సార్, ఐ యూస్ టు చెక్ విత్ దట్. సో అప్పటికి ఒక 15-20 రెజ్యూమేస్ అయ్యాయి. భార్గవ్ రెజ్యూమే నా ముందుకు వచ్చింది ఆన్లైన్లోనే. చెక్ చేస్తుంటే ఇది అంతా తెలిసిన రెజ్యూమే లాగే ఉంది నాకు. ఇదేంటి అంత సేమ్ ఉంది అని చెప్పి చూసి భార్గవ్కి కాల్ చేశా. భార్గవ్ ఏం నాన్న ఇది నీ రెజ్యూమే అంతా ఆల్రెడీ తెలిసినట్టుగా ఉంది అంటే, నేను చేయలేదు మేడం, ఇది నా ఫ్రెండ్ చేసి ఇచ్చాడు అంటే, వాడి రెజ్యూమేనే కాపీ చేసావు కదా నువ్వు అంటే. నేమ్స్ మారినాయి, ఓన్లీ భార్గవ్ నేమ్ మారింది, ఫోన్ నెంబర్ కూడా మారలేదండి. ఫోన్ నంబర్ మారలేకపోగా ఫాదర్ నేమ్ కూడా మారలేదు. ఓన్లీ జస్ట్ అండ్ దట్ టు కంప్లీట్ బ్లండర్స్, అందులో అన్ని మిస్టేక్స్ ఉన్నాయి. నేను అడిగాను, ఇవేమైనా అసలు వ్యాలిడ్ పాయింట్స్ ఏంటంటే, నాకేం తెలియదు మేడం, వాడికి ఇచ్చేసాను, వాడు చేసేసాడు. ఇది ద సేమ్ థింగ్ గో టు హెచ్ఆర్. ఎక్కడ ఇంకంతే, ఒక దగ్గర రిజెక్ట్ అయిన తర్వాత ఇవన్నీ వెరిఫై చేయకుండా వెళ్ళి, నేను అదే అనుకున్నా ఇది అనుకున్నా నాకు రాలేదు అని డిప్రెస్ అవడం, ఫీల్ అవడంలో మీనింగ్ లెస్ కదా. నువ్వు పర్ఫెక్ట్గా చేసినప్పుడు రాకపోతే నేర్చుకోవడానికి పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు అంటే ఇంకా కొత్త విషయం ఏంటంటే, మనం ఏదైతే రెజ్యూమే ఫిల్టర్ వెళ్తుందో ఒక ఫిల్టర్ అవుతుంది, ఏటీఎస్ అనే ఒక ప్రూఫ్తో వెళ్తుంది సార్. ఆ ఏటీఎస్ ఫ్రెండ్లీ అయిన రెజ్యూమేసే అది ఏం చేస్తుంది, నువ్వు ఎంత మంచి ఎక్స్పర్ట్ అయినా సరే ఆ ఏటీఎస్ కొన్ని కీవర్డ్స్తో, అదొక యాప్, ఆ టూల్ త్రూ వాళ్ళు ఫిల్టర్ చేస్తారు. సో అందులో కనుక మీరు ఆ జాబ్కి రిలేటెడ్ కీవర్డ్స్ పెట్టలేదంటే అది డినే చేస్తుంది. ఓకే, వాళ్ళకు కూడా టైం సేవ్ అవుతుంది, చాలా అన్నెసెసరీ అన్ని డంప్ అయ్యి యూజ్ లేదు. సో మనం ఇక్కడ ఏం కేర్ఫుల్ ఉండాలంటే, ఆ జాబ్కి రిలేటెడ్గా ఏవైతే ఉన్నాయో కీవర్డ్స్ ఉన్నాయో, అక్కడ జాబ్ ప్రొఫైల్ బాగా చదివిన తర్వాత అక్కడున్న వాటికి రిలేటెడ్గా మన కీ స్కిల్స్ పెట్టాలి. బట్ అది చేయం మనం. ఆల్రెడీ యాప్ ద్వారానే ఫిల్టర్ అయిపోతున్నాయి, స్క్రూటినైజ్ అయిపోతున్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, కాల్ వచ్చింది అంటే యువర్ ప్రొఫైల్ ఈజ్ వర్ది, ఎందుకంటే అది ఏటీఎస్ త్రూ పాస్ ఆన్ అయింది. వావ్, ఇట్స్ ఎ వండర్ఫుల్ న్యూ పాయింట్ టు ఆల్ ద యూత్. మేబీ దే మే నాట్ నో దిస్. అంటే కొత్త వాళ్ళకి మేబీ ఎక్స్ప్లోర్ లేకపోతే తెలియదు. మీరు ఆల్రెడీ ఒక దగ్గర ఫ్యాకల్టీ ఉన్నారు కాబట్టి యు నో వెరీ వెల్.
వండర్ఫుల్ మేడం. అండ్ మనకు కొన్ని మిస్టేక్స్ కూడా ఉన్నాయి సార్. ఇన్కంప్లీట్ అవుట్డేటెడ్ ఫార్మాట్స్ ఎప్పుడు యూజ్ చేయకూడదు ప్రొఫైల్లో. ఇన్కంప్లీట్ అంటే సగం సగం రాసేసి దాంట్లో ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వము, ఇయర్ ఇన్ఫర్మేషన్, అచీవ్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అది అవుట్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. అండ్ మీరు ప్రొఫైల్ పిక్ పెట్టినప్పుడు క్లారిటీ ఉన్న పిక్ పెట్టాలి. బికాస్ ప్రొఫైల్ విల్ బి సీన్ బై, అంటే మీరు అంటే మీ ఫేస్, సో అది కొంచెం క్లారిటీతో ఉంది. లేదంటే సెల్ఫీస్ తీసుకొని పెట్టడం, లేదంటే ఇన్వాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఇన్వాలిడ్ ఇన్ఫర్మేషన్ అంటే తెలుసు కదా, అక్కడ మనం చేయకపోయినా సరే చేసినట్టుగా ప్రొఫైల్ ఇవ్వడం. 10 years నుంచి నేను ఇక్కడ వర్క్ చేస్తున్నా, దే విల్ ఆస్క్ దెమ్ ఆల్సో, వాళ్ళకు టైప్ కూడా ఉంటుంది, క్రాస్ చెక్ ఉంది, అది ఉంది యాక్చువల్లీ బ్యాక్ ఎండ్ వెరిఫికేషన్స్. ఈ కాలేజ్ లో మీ కాలేజ్ పేరు రాస్తాడు, ఈ కాలేజ్ లో నేను ఫ్యాకల్టీకి ఇన్ని సంవత్సరాలు చేశాను. మీ కాలేజ్ వాళ్ళకు వాళ్ళు క్రాస్ చెక్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కదా. ఇవాళ రేపు మీడియా ఈజ్ వెరీ, ఏది హైడ్ చేయలేము మనం. ఓకే. అండ్ ఇన్కంప్లీట్ ప్రొఫైల్స్ కానీ టైపో ఎర్రర్స్ కూడా మనం ప్రొఫైల్ పంపిస్తున్నప్పుడు అది మన లైఫ్కి చాలా ఇంపార్టెంట్ థింగ్. దాంట్లోనే ఎర్రర్స్ ఉన్నాయి అంటే నువ్వు లైఫ్కి సంబంధించిన డెసిషన్స్ నువ్వు ఎలా తీసుకుంటావు? సో టైపో ఎర్రర్స్ కూడా చాలా ఎక్స్ట్రీమ్గా తీసుకుంటారు. అంటే ప్రొఫైల్లో కావచ్చు, మీరు రెజ్యూమేస్ ఇవి ఏది తీసుకున్నా సరే టైప్ ఎర్రర్స్ అనేవి చాలా ఎక్కువ ఫోకస్గా అడుగుతారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన స్టూడెంట్స్ చేసే మిస్టేక్ అంటే టైప్ ఎర్రర్స్. ఇట్లా కొట్టినప్పుడు జెడ్ కి బదులు ఇంకోటి పడి దాని ఓవర్ లుక్ లో చూసుకోకపోవడం. నెక్స్ట్ కీవర్డ్స్, అంటే రిలేటెడ్ జాబ్ కి రిలేటెడ్ గా మనం ఏ ప్రొఫైల్ ఉన్నామో ఆ రిలేటెడ్ కీవర్డ్స్ మనం యూజ్ చేయం మోస్ట్లీ. నేను ఇప్పుడు ఒక అడ్మినిస్ట్రేషన్ జాబ్ లేదంటే ఒక సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్తున్నాను అనుకోండి, ఆ సాఫ్ట్వేర్ జాబ్ లో నేనేం వర్క్ చేయాల్సి ఆ కీవర్డ్సే అక్కడ యాడ్ చేయాలి. ఆ విషయం వాళ్ళకి తెలియదు, కీవర్డ్స్ ఉండాలని తెలియదు. నేను ఐ పాస్డ్ సో అండ్ సో విత్ దిస్ CGPA. ఓకే. ప్రొఫైల్ కి ఆ కీవర్డ్స్ ని అలైన్ చేయాలి. అలైన్ చేయలేదంటే అది కీప్ తీసుకోదు. సూపర్ మేడం, అల్టిమేట్ విషయాలు చెప్పారు. ఫైనల్ గా యువర్ మెసేజ్ టు యూత్. ఎస్, ప్రొఫైల్ ఈజ్ నథింగ్ బట్ యువర్ అథెంటిసిటీ దట్ మీట్స్ అన్ ఆపర్చునిటీ. వావ్. సో మనం ఏదైతే అథెంటిక్గా ఉన్నామో అది ఆపర్చునిటీ మీట్ అవ్వాలంటే మనకి పవర్ఫుల్గా ఉన్న ఒక ప్రొఫైల్ కావాలి. సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇది మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. ఏదేదో సాధించాలని కళ్ళకనే యువత సోషల్ మీడియా ఎంత అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇచ్చిందో మనకందరికీ తెలుసు. మీ ప్రొఫైల్, పవర్ఫుల్ ప్రొఫైల్ని ప్రిపేర్ చేసుకుని దాంట్లో మీరు ఏ జాబ్కి అప్లై చేస్తున్నారో దానికి కావాల్సిన టైలర్ మేడ్ కీవర్డ్స్ యూజ్ చేసినట్టయితే మీరు ఆల్రెడీ యాప్ ద్వారానే స్క్రూటినైజ్ అయ్యి కొన్నిసార్లు వాళ్ళ టేబుల్ వరకు వెళ్లకుండా కూడా ఉండే అవకాశం ఉంది అనే ఒక న్యూ పాయింట్ తెలుసుకున్నాం మనం. వాళ్ళ టేబుల్ దగ్గరికి వెళ్ళి మీ కాల్ వచ్చింది అంటే మీ ప్రొఫైల్ అక్కడ ఉంది అని అర్థం. సో ముందు ఆ ప్రొఫైల్ అక్కడికి వెళ్ళాలి అంటే పట్టుకొని ఏం తిరగాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు 90s అయితే మేము అక్కడ మార్కెట్లో తెలుసుకున్న బయోడాటా తీసుకొని అన్ని నేమ్స్ రాసి ఏవో అలైన్ చేసి పట్టుకొని వెళ్ళిపోయి అక్కడికక్కడ ఇచ్చేవాళ్ళం. యూ నీడ్ నాట్ రోమ్ ఎనీవేర్ బై సిట్టింగ్ ఎట్ యువర్ హోమ్. యూటిలైజ్ ది సోషల్ మీడియా, లింక్డ్ఇన్. మేడం చాలా విషయాలు కవర్ చేశారు. ఇవన్నీ యూటిలైజ్ చేసుకొని హ్యాపీగా, జాయ్ఫుల్గా మీ వర్క్ మీరు చేసి ఎదురు చూడండి. యూ క్రియేట్ యువర్ జాబ్. మేడం యూజ్ చేశారు పవర్ అండ్ క్రియేట్. జాబ్ ఎవరో ఇవ్వరు, యు ఆర్ క్రియేటింగ్. వాళ్ళకి ఏం కావాలో రైట్ వేలో ఏం చేయగలమో అందించగలిగితే వాళ్ళే మనల్ని ఇన్వైట్ చేస్తారు. ఈజ్ ద రైట్ పర్సన్, షీఈ్ ద రైట్ పర్సన్, ఐ షుడ్ నాట్ మిస్ అనే ఫీల్ మీ ప్రొఫైల్ ద్వారా తీసుకురావాలి. దట్ ఈజ్ వాట్ వీ హ్యావ్ లెర్న్ టుడే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఇవాళ కామెంట్ విండోలో మెన్షన్ చేయండి మీకు ఏది బాగా నచ్చిందో. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా మీరు టైప్ చేయండి, మేడం గారి ద్వారా ఆన్సర్ ఇవ్వబడుతుంది. ఇంకా ఏమైనా తెలుసుకోవాలన్నా మీరు చాట్ విండోలో మెన్షన్ చేయండి. మేడం గారు అలాంటి అద్భుతమైన సబ్జెక్ట్స్ తీసుకుంటారు. ఇలాంటి అద్భుతమైన విషయాలు అందిస్తున్న DVM గ్లోబల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ షేర్ చేయండి. యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది ఇది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.